హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలోని పాత్రల్లో కర్ణుడు ఒకరు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. కుంతికి కుమారుడే అయినా ఆమె పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. దుర్వాసుడు ఇచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా అగుపిస్తున్న సూర్యుడినే ఆహ్వానించింది కుంతి. కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్లలో విడిచిపెట్టింది. ఆ పెట్టి రథాల్ని నడుపుకొనే అతిరథుడికి దొరికింది. అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుసేనుడని పేరు పెట్టుకున్నారు. అయితే కర్ణుడు గొప్ప వాళ్లకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునపటి కర్మ ఫలితమే. వసుసేనుడు సూర్యుడిని ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు వసుసేనుడి దగ్గరకు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అతని కవచ కుండలాల్ని ఇమ్మనమని అడిగాడు. వాటిని ఒడిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు, వైకర్తనుడు అనే పేర్లు వచ్చాయి. అయితే ఈ దానానికి బదులుగా ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే శక్తిని ఒకదాని ప్రతిదానంగా తీసుకున్నాడు. ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు. రక్తం కారుతోంది, బాగా బాధ పెడుతోంది. అయినా గురువు గారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి, నిజం చెప్పు, నువ్వెవడివి అనేసరికి నేను సూతుణ్ణి అని నిజం చెప్పాడు. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు కనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపం ఇచ్చాడు. ఓసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గర అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు. అజ్ఞానం కొద్దీ, అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేను తాలూకు దూడను చంపాడు. అది చూసి విజయుడు అజాగ్రత్తతో, నువ్వు బాణాల్ని వేసి నా హోమధేనువు బిడ్డను చంపావు గనక యుద్ధవేద నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతకమైన భయానికి గురి అవుతావు అని చెప్పించాడు. పాండవ కౌరవుల అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుడిని చూసి దుర్యోధనుడు తనకు అర్జునుడిని ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు కాని వాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుని రాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై ఉచ్చనీచాలను కూడా కుండా అధర్మం వైపు చెడిపోయాడు. తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివే అని చెప్పినా, అంతరాత్మ అయినా శ్రీకృష్ణుడు చెప్పినా, భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడు స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయినదనుకున్నాడు కర్ణుడు మహాశౌర్యం కలవాడే, మహాదానాలు చేసినవాడే. శౌర్యము, వీరతత్వము, దానగుణము గొప్ప ధర్మాలే. కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోయాయి. కర్ణుడు దుర్యోధన, దుశ్శాసన, శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపము, బ్రాహ్మణుడి శాపము వచ్చి పడ్డాయి. కానీ తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.